హాయ్ వర్స్ ఈ వీడియోలో మళ్ళీ తెలంగాణలో రైతు బంధు మళ్ళీ ఆపారు. అసలు కారణం ఇదే. ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎవరైతే మళ్ళీ రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో మళ్ళీ ఆపివేయాలంటూ కాసేపటి క్రితమే ఉత్తర్వులు అయితే రావడం జరిగింది. దీనికి గల కారణాలతో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు న్యూస్ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉండే రైతులకి మళ్ళీ రైతు బంధు. సో భారీ షాకే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు బంధు కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారందరికీ మళ్ళీ ఆపేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. రైతు బంధు కోసం ఈ నెల 9 వరకు పూర్తిగా ఇస్తామని రేవంత్ రెడ్డి గారు పలు మీటింగ్స్లో చెప్పడం జరిగింది. సో చాలా వరకు ఏం చెప్పారంటే కొన్ని మీటింగ్స్లలో రేవంత్ రెడ్డి గారు ఈ నెల 9 లోపు ఈ రైతు బంధు కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని గమనించిన ఈసీ ఎన్నికల కోడ్కి విరుద్ధమని భావించి వెంటనే ఈ రైతు బంధు కార్యక్రమాన్ని ఆపివేయాలి అంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఒకవేళ ఏదేమైనా ఈ యొక్క బంధు పథకాన్ని ఇవ్వాలి అనుకుంటే మే 13 తర్వాత అంటే ఎన్నికల తర్వాతనే ఈ యొక్క పథకం ఇవ్వాలి అని చెప్పేసి ఈసీ సూచించడం జరిగింది. ఇంకా సుమారు 4 లక్షల మంది రైతులు ఈ యొక్క పథకం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మొత్తం 65 లక్షల మంది ఉన్నారు. 69 లక్షల మంది ఉంటే 65 లక్షల మందికి వేశారు. ఇంకొక 3 నుంచి 4 లక్షల మంది ఇంకా ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. సో వారందరికీ కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావించిన ఎన్నికల కోడ్ ఈసీ అయితే మనకి ఇవ్వద్దు అని చెప్పేసి వీళ్ళు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే పలు మీటింగ్స్లో చెప్పారు 9 లోపు కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి. బట్ ఇది ఇప్పుడు ఈసీ అయితే దీన్ని ఆపివేయని చెప్పి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఏదేమైనా మళ్ళీ ఈ రైతు బంధుకు సంబంధించి మళ్ళీ అప్డేట్స్ వస్తే ఒకవేళ ఎప్పుడు వేస్తారు మళ్ళీ దీనికి సంబంధించి అప్డేట్స్ మీకు ఖచ్చితంగా వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ యొక్క రైతు బంధు ఆపివేయాలంటే అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.